ఎవరికైతే ఇటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటున్నారో ఈ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో మనకి ఇటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు, ఫ్రీగా అయితే వస్తుంది. ఎలిజిబిలిటీ కూడా చాలా తక్కువే ఉంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీ జాబ్ చేస్తున్నా సో తక్కువ అమౌంట్ వస్తున్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మందికి అప్రూవ్ అయితే ఇస్తుంది. మీరు అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు వీళ్ళు. దీంట్లో మనకి వెల్కమ్ వోచర్ కూడా ఉంది 500 రూపీస్. మీరు కార్డు తీసుకున్న తర్వాత 30 డేస్లో 5000 స్పెండ్ చేయగలిగితే క్రెడిట్ కార్డ్ నుంచి 500 రూపీస్ వెల్కమ్ వోచర్ వస్తుంది. మీరు ఆన్లైన్కి ఆఫ్లైన్కి షాపింగ్ చేసుకున్నట్టయితే 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ మంత్లో మీరు 20,000 ఆర్ అంతకంటే అబౌవ్ స్పెండ్ చేయగలిగితే మీకు ఇంకో 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇలా వచ్చిన రివార్డ్ పాయింట్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అయితే లేదు, మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి రైల్వే రాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ క్వార్టర్కి 4 టైమ్స్ అయితే మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఎవ్రీ మంత్ మీరు పేటీఎంలో మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 100 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. అది ఎవ్రీ మంత్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఎన్ని వచ్చి చూడండి. సో కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నా ఆఫర్స్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది అఫీషియల్ది. సో అక్కడ ముందే మీకు నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఫుల్ నేమ్ అలాగే ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. సో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత అడ్రస్ ఇవ్వండి మీది, ఆ తర్వాత పిన్ కోడ్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆడ తర్వాత మీకు ఆక్యుపేషన్ అడుగుతుంది, సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రొఫెషనల్ అని. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే వీడియో కేవైసీ ఉంటుంది అండ్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా దీనికి అప్లై చేసినా ఎలిజిబిలిటీ మ్యాక్సిమం రాదు. సో కరెక్ట్గా ఇవ్వండి, ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత కంపెనీ నేమ్ ఇవ్వండి, తర్వాత మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో దాన్ని ఎంటర్ చేయండి. మినిమం మంత్లీ ఇన్కమ్ 30,000 అబౌవ్ ఎంటర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది అప్రూవ్ చేయడానికి. కింద మీకు ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, మీకు వేరే బ్యాంక్లో ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక అక్కడ దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసుకొని బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్లో మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ వేరియంట్ వేసానా, మాస్టర్ కార్డా, రూపేనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రెడిట్ లైన్ ఎంత లిమిట్ ఇచ్చారు మీకు వాళ్ళు అది ఎంటర్ చేయండి. ఎవరికైనా ఆల్రెడీ వేరే బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఉంటే, లేని వాళ్ళు ఆ ఆప్షన్ అలాగే వదిలేసి కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మిలియనా క్రెడిట్ కార్డ్, ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు కార్డ్ నేమ్ ఉంది, జాయినింగ్ ఫీజు 0, యాన్యువల్ ఫీజు 0. క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా మీకు మెన్షన్ చేస్తారు, ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోండి. పర్సన్ బట్టి మారిపోతుంది మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. ఇక్కడైతే 50,000 లిమిట్ అయితే వచ్చింది. కిందే మీకు బెనిఫిట్స్ అవన్నీ చూపిస్తారు. సో ఇక్కడ గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయడం కోసం సో లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. అక్కడ సెలెక్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. మీకు ఇన్కమ్ ఎందులో ఏ బ్యాంక్లో క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ లాస్ట్ 3 మంత్స్ది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ముందే బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే కింద అప్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టేట్మెంట్. ఎయిదర్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మీకు మెయిల్ కూడా వస్తుంది మీ యొక్క స్టేట్మెంట్స్ అనేది ఎవ్రీ మంత్, దాన్ని సరే ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మెయిల్ సంబంధించిన ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో దానికి ఒక పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఆ పాస్వర్డ్ కానీ ఉంటే కనుక మీరు అప్లోడ్ చేసేదానికి సో ఇక్కడ అడుగుతున్న ఆప్షన్ ఈజ్ యువర్ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని. సో మీకు ఏదైతే అప్లోడ్ చేస్తుందో ఏమైనా పాస్వర్డ్ అవసరం ఉంటే దాన్ని ఎనేబుల్ చేసి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. పాస్వర్డ్ ఏమీ లేదు, డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేశారనుకుంటే సో ఎలాగ వదిలేసి ఆప్షన్ ప్రొసీడ్ చేసేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు డీటెయిల్స్ అడుగుతుంది. మీ కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలి, మ్యారేజ్ స్టేటస్, మదర్ నేమ్, ఎడ్యుకేషన్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఆ లాస్ట్లో మీకు మీ యొక్క కరెంట్ అడ్రస్ ఓనా లేదా రెంటెడ్ అని. తర్వాత కింద మీ ఎస్ మీ క్లిక్ చేయండి. ఆ కింద ఆప్షన్ మాత్రం నో పెట్టుకోండి. ఆ తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు అడుగుతుంది ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది, అడ్రస్ ఫిల్ చేయండి మొత్తం, తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీ యొక్క అడ్రస్ సంబంధించి సో మీకు కార్డ్ ఎక్కడికి రావాలి, సో రెసిడెన్షియల్ అడ్రస్కా, ఆఫీస్ అడ్రస్కా సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ కార్డ్ సంబంధించిన స్టేట్మెంట్ ఎక్కడికి రావాలి, పర్సనల్కా, ఆఫీస్ ఈమెయిల్ కానీ సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఫైనల్ స్టేజ్లో సో మీకు అక్కడ మళ్ళీ కార్డ్ యాన్యువల్ ఛార్జెస్ తర్వాత అవన్నీ చూపిస్తుంది లిమిట్. ఆ కిందే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే తర్వాత దానికి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత ప్రొసీడ్ చేయగానే మీకు వీడియో కేవైసీ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో కేవైసీ మీరు వెంటనే కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అక్కడ కనెక్ట్ నవ్ ఉంటుంది, లేదంటే షెడ్యూల్ కాల్. మీకు ఇప్పుడు అవ్వదు, టైమ్స్ లేదనుకుంటే షెడ్యూల్ మీద క్లిక్ చేసుకొని ఒక టైం అయితే మీరే సెట్ చేసుకోవాలి ఎప్పుడు మీకు వీడియో కేవైసీ అవుతుంది అనేది.
లేదు అంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియో కేవైసీకి కావాల్సినవి పాన్ కార్డ్, ఫిజికల్ కార్డు ఉండాలి, పెన్, వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. పాన్ కార్డ్ అని మాత్రం డూప్లికేట్ కాదు, మనకి ఖచ్చితంగా ఫిజికల్గా ఉండాలి, ఒరిజినల్. సో కనెక్ట్ నౌ మీరు క్లిక్ చేసుకోండి. ఎవరైనా వెంటనే చేయాలనుకుంటే క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, లొకేషన్ అవన్నీ, కెమెరా. ఎలా చేసినట్టయితే మీకు పాన్ కార్డ్ ఉందా అని అడుగుతుంది. ఉంటే దాన్ని టిక్ పెట్టుకొని ప్రొసీడ్ చేయండి, ఐఎమ్ రెడీ అని. తర్వాత ఏజెంట్ వస్తారు, మాట్లాడండి. వాళ్ళు ఏవైతే మీరు డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా ఇచ్చారో లేదు మీరే కాదని చెప్పి. సో అవన్నీ అయిపోయిన తర్వాత పాన్ కార్డ్ ఫోటో తీసుకొని మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు అది వెరిఫై అప్రూవ్ అయిందా లేదనేది వితిన్ 1 day 2 daysలో మీకు తెలుస్తుంది, మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అప్పుడు మీరు ఆ క్రెడిట్ కార్డ్ని మీరైతే అక్కడ మెన్షన్ చేస్తారో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అవన్నీ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ యాప్ ఉంటుంది, దాంట్లోంచి కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అప్రూవ్ అయిన తర్వాత అవన్నీ మీకు డీటెయిల్స్ అందులోనే వస్తాయి. సో ఈ విధంగా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా వేరియంట్స్ కూడా, కానీ దానికి ఛార్జెస్ ఉన్నాయి. దీనికి మాత్రమే ఎటువంటి ఛార్జెస్ లేవు, లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. కాబట్టి యూజ్ చేసుకోండి, అప్లై చేసుకొని మీకు ఎలిజిబుల్ ఉంటే కనుక. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.